ఇక్కడ మేము టిట్కో హౌసెస్లో ఉంటూ అనేక సంస్థలని సమస్యలకు గురవుతున్నాము. ఇక్కడ రోడ్లు అనేవి ఏమీ లేవు. మౌలిక వసతుల కింద సదుపాయాల కింద మంచి తాగునీటి సదుపాయం అనేది కూడా ఏమీ లేదు. అలాగే వీధి దీపాలు అనేవి ఏమీ లేవు. సైడ్ కాలువలు చెత్త తీసుకెళ్ళడం అనేది కూడా ఏమీ లేదు. అలాగే మెయిన్ రోడ్లో రావడానికి కూడా రవాణా సదుపాయానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇక్కడ మెయిన్ రోడ్లో రావడానికి కూడా ఆడవారు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ తాగుబోతులు వేరంగా సృష్టించి కొంచెం రాత్రిపూట చాలా ఇబ్బందిగా గురవుతున్నారు. కాబట్టి వీలైనంత త్వరగా అప్పుడు ఆ రోజు మీటింగ్ రోజు ఆదిమూలపు సురేష్ గారు మినిస్టర్ గారు హామీ ఇచ్చారు. 2 కాలువల మీదుగా మెయిన్ రోడ్డుకి వంతెన వేపిస్తా ఉన్నారు. వీలైనంత త్వరగా ఆ హామీని నిలబెట్టుకోవాల్సిందిగా మన తెనాలి నియోజకవర్గం శాసనసభ్యుల గారిని అలాగే కమిషనర్ గారిని కోరుకుంటున్నాము. అలాగే మేము ఈ సమస్యలపై మన కమిషనర్ గారిని జశ్వంతరావు గారిని కలవడం కూడా జరిగింది. కలిసి కనీసం 2 వారాలు అవుతున్నా కూడా ఇంతవరకు మా దగ్గరికి ఏ అధికారి కూడా వచ్చి మీ సమస్యలకి ఏంటి, మీ సదుపాయాలు ఏం కల్పించాలనేది కూడా అడిగిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. కాబట్టి వీలైనంత త్వరగా అధికారులు దీనిపై స్పందించి మా సమస్యలని మాకు కావాల్సిన మౌలిక సదుపాయాలని కల్పించవలసిందిగా కోరుకుంటున్నాం. మాకు ఇక్కడ మేము వచ్చి 2 months అవుతుంది. మాకు అక్కడ అద్దె కట్టుకోలేక 3,000 ఇక్కడ మా నాన్నకి పారాలసిస్ అయితే ఇక్కడ వచ్చి ఉంటున్నాము. ఇంకెన్నైనా ఇబ్బందులైనా సరే ఇక్కడే ఉన్నాము. కానీ రోడ్డు సదుపాయం లేదు, కరెంటు సదుపాయం లేదు, వాటర్ సదుపాయం లేదు, ఏమీ లేవు. అసలు వసతులే లేవు. రమ్మన్నారే తప్ప అసలు ఇక్కడ సదుపాయం అంటూ ఒకటి కూడా మాకు కనిపించలేదు. వచ్చిన తర్వాత కూడా ఉంటున్నారని సదుపాయం ఎవరు చూపించలేదు. రెస్పాన్స్ కూడా ఎవరు అవ్వట్లేదు. ఇప్పుడు పాపం తీసుకొని మేము బజార్కి చిన్నపిల్లకి జలుబు చేసిందంటేనే 5 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. ఇక్కడ రోడ్డు ఇటువైపు రావాలన్నా అటువైపు రావాలన్నా తాగుబోతులతో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముందు వాటర్కి 6 కిలోమీటర్ నడవాల్సి వస్తుంది. ఇంట్లో డాడీ ఒక్కడే ఉంటాడు. గబుక్కుని వాటర్ అయిపోతాయి. అసలు ఎవరిస్తారు? 6 కిలోమీటర్ అంటే నడవగలుగుతలేదు కదా. పారాలసిస్ వచ్చిన మనిషి చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము.